మాదక ద్రవ్యాలు మన రాష్ట్రంలో వినియోగంలో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆకర్షణగా ఉండే విశాఖలో డ్రగ్స్ సంస్కృతి ప్రవేశిస్తోందా? యువత జీవితాల్ని నాశనం చేసే డ్రగ్స్ ముఠా కన్ను సాగర నగరిపై పడిందా? అధికారుల చర్యలేమిటి? ఇప్పుడు విశాఖలో జరుగుతున్న చర్చ ఇదే. అందమైన నగరం, పర్యాటక స్వర్గధామం, నవ్యాంధ్రకు ఆర్థిక పారిశ్రామిక రాజధానిగానే కాదు, విద్యా కేంద్రంగానూ సాగరనగరి విశాఖకు ఓ ప్రత్యేకత ఉంది. కాస్మోపాలిటన్ నగరంగానూ విశాఖకు గుర్తింపు ఉంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన నగరంలో ఇప్పుడు డ్రగ్స్ భూతం ప్రవేశించిందన్న సమాచారం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 13 రాత్రి సాగర తీరంలో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారన్న వార్తలు బయటకు రావడం దీనికి నిదర్శనం. మాదక ద్రవ్యాలు వినియోగించి సరఫరా చేశారని 4 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో ఇప్పటికే గంజాయి సమస్య ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే ఈ గంజాయి నుంచి యువతను కాపాడటం పోలీసులకు, వివిధ శాఖల అధికారులకు పెద్ద సవాలుగా మారింది. దీనిని నిర్మూలించలేక ఇబ్బందులు పడుతున్న అధికారులకు కొత్తగా డ్రగ్స్ తలనొప్పి మొదలైంది. విశాఖ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందడం వల్ల వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అయితే వివిధ కోర్సులు చేసేందుకు విదేశాల నుంచి కూడా విద్యార్థులొస్తున్నారు. బీచ్ లో పార్టీలు జరుపుకుంటామని దరఖాస్తు చేసుకుంటే చాలు, అత్యుత్సాహంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి నిబంధనలు పట్టించుకోకుండా అంత హడావిడిగా అనుమతి ఇచ్చేయడానికి రాజకీయ ప్రముఖుల ఒత్తిడి ఓ కారణమై ఉండవచ్చని అభిప్రాయాలున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి వివరణ కోరతామని పోలీసులు చెప్తున్నారు. విశాఖకు డ్రగ్స్ పేరుతో అప్రతిష్ట వస్తుంటే బీచ్ ఫ్రంట్ కు నోటీసులిస్తామని పర్యాటక శాఖ అంటోంది.